రాకేష్కి ఎందుకు ఇచ్చినట్టు? నా కళ్ళెదురుగా రాకేష్ని తీసుకెళ్లాను అనే పొగరా? నీ భర్తని విడిపించాలని గ్రానైట్నే పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు. బ్లాస్ట్ అయితే ఇద్దరూ పోకుండా చూసుకోండి సీత. వృధా ప్రయాసలు మానుకో సీత. ఏమైంది సీత గారు? నిన్ను చంపడానికి ఈ అన్నంలో విషం కలిపారు. ఇందులో విషం కలిపారని నీకెలా తెలుసుదనా? చెప్తాను. రాకేష్, నువ్వైతే ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోలేదు కదా? ప్లీజ్ సీత గారు, పార్సల్ వస్తే మీరే ఆర్డర్ ఇచ్చారేమో అనుకున్నాను. విన్నారుగా శ్రవణ్, ఇందాక నేను అన్నట్టు ఇక్కడున్న మనం ఎవరం ఫుడ్ ఆర్డర్ చేయలేదు. కానీ ఎవరో రాకేష్ పేరు మీద పార్సల్ ఇచ్చి వెళ్లారు. ఇతనికంటూ ఎవరూ లేరు. మనకి ఆ శకుంతలకి తప్ప రాకేష్ అవసరం మరొకరికి లేదు. మీ అన్నయ్యని నిర్దోషి అని నిరూపించడానికి మనకున్న ఒకే ఒక్క ఆధారం ఈ రాకేష్. ఈ ఆధారాన్ని మనకి లేకుండా చేయాలని ఆ శకుంతలదేవి పన్నాగం పన్ని రాకేష్ని చంపడానికి ఫుడ్ పంపించిందని క్లియర్గా తెలిసిపోతుంది కదా. అవునోదినా, నువ్వు చెప్పేది వింటుంటే ఇది విషం కలిపిందని అర్థమవుతుంది. రాకేష్ని తీసుకుని వెళ్ళడానికి శకుంతల తన మనుషులతో డైరెక్ట్గా అటాక్ చేయించే ప్రయత్నం చేస్తుందేమో అనుకున్నాం, కానీ ఇలా కుట్ర పన్ని ఈ స్థాయికి దిగజారుతుంది. మంచివాడు ఒకటే సరైన దారిలో వెళ్తాడు, చెడ్డవాడు 100 అడ్డదారులు వెతుక్కుంటాడు. దాక్షాయిని, రాకేష్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ చెప్పాను కదా. మరి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఎవడో ఫుడ్ పార్సల్ తీసుకొచ్చిస్తే వెనుక ముందు చూసుకోకుండా గుడ్డిగా తీసుకొచ్చి ఇచ్చేస్తారా? ఒక్క నిమిషం నేను రావడం ఆలస్యమై ఉంటే, రాకేష్కి ఏదైనా అయ్యి ఉంటే మన గతేంటి? పాపం, మన కోసం అతను అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకునేవాడు. రాకేష్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మర్చిపోయారా? రాకేష్ది మాత్రమే కాదక్క, మన ప్రాణాలు కూడా మనకి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తున్నావు దాక్షాయిని? అవునక్క, తను అనుకున్నది సాధించడానికి ఆ శకుంతల ఎంతకైనా తెగించే రకం. రాకేష్ని తీసుకువెళ్ళడానికి అలాగే చంపడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకి అడ్డుగోడగా ఉన్న మనలో ఎవరో ఒకరి ప్రాణానికి ముప్పు లేదు అన్న గ్యారంటీ ఏంటి?
అలా చేయదు అన్న నమ్మకం ఏంటి? మన కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరగరాంది జరిగితే దానికి బాధ్యులెవరక్కా? దాక్షాయిని చెప్పినట్టు మనకైతే రాకేష్ వల్ల శకుంతల వల్ల ప్రమాదం పొంచి ఉన్నది అన్నది నిజం. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అరే గట్ల ఫికర్ అయితే ఎట్లా చెల్లెళ్ళు? ఎదురుగా రానీకి గా శకుంతలకి కలేజా లేకనే ఇస్మటి చిల్లర పనులు చేస్తున్నది. అరే నేనున్నా, శ్రవణ్ బాబున్నాడు, నాని బాబున్నాడు, మారుతున్నాడు. అరే మీరే నారస్గా కుర్రి. అవును దినా, మనం భయపడితే ఆవిడ ఇంకా భయపడడానికి చూస్తుంది. ఎదురు తిరిగితే అప్పుడు తోక ముడుచుకుంటుంది. సీత గారు, నా వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు? నేనే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో ఉంటాను. రామరాజు గారిని బయటకు తీసుకురావడానికి నా వంతుగా నేనేదైనా చేస్తాను. రాకేష్, నేను ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాను. ముందైతే అందరూ భోజనానికి పదండి. నువ్వు కూడా రా రాకేష్, రా. సరే అండి. వాసుదేవ్ గారు, రండి సీత గారు, కూర్చోండి. మనకు కావాల్సిన పేపర్స్ రెడీ చేసినట్టు స్టేషన్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అడిగితేనే చెప్పని వాళ్ళు అడగకుండానే ఇంటిమేట్ చేస్తారా? అది కరెక్టే. నేను మా అడ్వకేట్తో మాట్లాడిస్తాను. మీకు ముఖ్యమైన విషయం చెప్పి మిమ్మల్ని మరో హెల్ప్ అడుగుదామని వచ్చామండి. అది ఎలాంటి హెల్ప్ అయినా సరే మీరు నిస్సందేహంగా అడగచ్చు. రామరాజు గారిని ఎట్టి పరిస్థితుల్లో జైల్లోనే ఉంచాలని కంకణం కట్టుకున్న ఆ శకుంతల దిగజారిపోయి మరో దారుణం చేసిందండి. ఏం చేసింది? ఎట్లయినా తన పంతం నెగ్గించుకోనికి మనిషిని చంపని కూడా ప్లాన్ చేసింది సారు. అవునా? ఎవరిని? నన్నేనండి. మనకున్న ఆధారం ఈ రాకేషే కాబట్టి ఇతన్ని అడ్డు తొలగిస్తే ఇక మనం ఏమీ చేయలేమని తన ఆలోచన. అందుకే ఇంట్లో నేను లేని సమయంలో ఫుడ్లో విషం కలిపి తెలివిగా తన మనిషితో పార్సెల్ పంపించింది. శత్రువుని చంపైనా సరే గెలవాలన్నది రాజనీతి. పగవాడైనా సరే క్షమించి వదిలేయాలన్నది మన నీతి. ఈ రెండూ కాకుండా మరో నీతి ఉంది. తప్పు చేసేది ఎవరైనా సరే తప్పుగా కన్నెత్తి మన వైపు చూసే లోపే కత్తితో కుత్తుక కోసి బుద్ధి చెప్పాలన్నది మరో నీతి. అదే ఈ వాసుదేవ్ నీతి. మీరు అనండి సీత గారు. మీరు తిరిగి ఇంటికి వెళ్లేలోపే శకుంతలాదేవి ఊసే లేకుండా చేస్తాను. అయ్యోయ్యో, వద్దు వాసుదేవ్ గారు. తను నీతి మాలిన పని చేసిందని మనం ధర్మం తప్పడం ఎందుకు? తప్పుడు దారిలో వెళ్ళడం ఎందుకు? మనము న్యాయంగానే పోరాడుదాం. గేమ్ గెలవాలంటే రూల్స్ ఫాలో అవుతూ డిఫెన్స్ చేసుకోవడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు అటాక్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ శకుంతలాదేవి లాంటి దొంగదారి వెతుక్కునే వాళ్ళని సరైన దారిలో ఎదుర్కోవాలంటే అయ్యే పని కాదు సీత గారు. న్యాయం గెలిచి మన ముంగిట్లోకి వచ్చేలోపే అన్యాయం విజయం సాధించి శత్రువింట్లో ముగ్గేసుకొని కూర్చుంటుంది. తప్పుగా అనుకోకండి సీత గారు. తప్పుడు పనులు చేయడం ఖచ్చితంగా తప్పే. కానీ ఆ శకుంతలాదేవి లాంటి రాక్షస గుణం ఉన్న వాళ్ళని తప్పుడు మార్గంలో అంతం చేయకపోతే మీకు మాత్రమే కాదు, సమాజానికి కూడా ప్రమాదమే. అందుకే అలా అంటున్నాను. శకుంతలాదేవి కాదండి, తనలో ఉన్న చెడు గుణం చచ్చిపోతే చాలు. మీరు తప్పుగా అనుకోకపోతే రాకేష్కి మీ ఇంట్లో ప్రొటెక్షన్ ఇవ్వగలరా? ఖచ్చితంగా.
నా దగ్గర రాకేష్కి ఎలాంటి హాని జరగదు. ఆ శకుంతల ఎన్ని ప్లాన్లు వేసినా తన ఆటలు సాగనివ్వను. థ్యాంక్స్ వాసుదేవ్ గారు. ఇక మేము వెళ్ళొస్తాం. మంచిదండి. చేతగాని దద్దమ్మల్లారా, దున్నపోతుల్లో ఒళ్ళు పెంచారు. చెప్పిన పని సరిగ్గా చేయడం చేత కదా మీకు? ఇంట్లో బంధించిన రాకేష్ గాడు రెండు సార్లు మీ నిర్లక్ష్యం వల్ల తప్పించుకున్నాడు. ఇప్పుడు విషం పెట్టి చంపుదామంటే అది కూడా చేత కాలేదు మీకు. ఇడియట్స్! 3 పుట్ల మెక్కడానికి తప్ప దేనికి పనికిరారు. ఛా! డ్రైవర్, కారింటికి పోనివ్వు. సీత, నువ్వు నా కారులోకి ఎలా వచ్చావు? విషం కలిపిన ఫుడ్ పట్టుకొని నా ఇంట్లో ఉన్న మనిషిని చంపడానికి నీ మనిషి నా ఇంట్లోకి వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను నీ కారులోకి రాలేనా? రే డ్రైవర్, నీకు అసలు బుద్ధుందా? కారులో ఎవరున్నారో చూసుకోవాల్సిన పని లేదా నీకు? చూసుకున్నా మేడం. మీ డ్రైవరు మీ కారు ఎక్కకుండా భద్రంగా చూసుకున్నా. ఏయ్, ఎవరు నువ్వు? రాజు, డైమండ్ రాజు అన్నట్టు. ఓ, కావాలని ప్లాన్ చేసి నా డ్రైవర్ని తప్పించి మరీ నా కారు ఎక్కారన్నమాట. బెదిరిద్దామనా, బతిమాల్దామనా? బుద్ధి చెప్దామని. తగ్గు. నువ్వు మాట్లాడేది శకుంతల దేవితో అని తెలుసుకో. నువ్విప్పుడు నా కంట్రోల్లో ఉన్నావని అర్థం చేసుకో శకుంతలాదేవి. అబ్బచ్చా, ఏం చేస్తావేంటి? యాక్చువల్గా డైరెక్ట్గా ఆ ప్లేస్లోకి తీసుకెళ్ళాక మ్యాటర్ చెప్పి పని ఫినిష్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదని నువ్వు ప్రశ్న అడిగాక నాకు తెలిసింది. ఏమంటావన్నయ్య? శకుంతలాదేవిని ఎక్కడికి తీసుకెళ్తున్నామో, ఏం చేయబోతున్నామో ఇప్పుడే చెప్పేద్దామంటావా? చెప్పు సెల్లే. గీ నుంచి ఆడికి పోయేలోపు భయం అంటే ఏంటో తెలియాలే. ఇప్పుడు నిన్ను ఊరి చివరనున్న కొండ మీదకి తీసుకొని వెళ్తున్నాం. అక్కడ మేము కారు దిగుతాం, నువ్వు లోయలోకి దిగుతావు. ఈ కారుతో సహా. అందరూ నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోయావు అనుకుంటారు తప్ప మేమే చంపామని ఎవ్వరికీ అనుమానం రాదు. సో నువ్వు నన్ను చంపడానికి డిసైడ్ అయ్యావు కాబట్టి ఇప్పుడు నేను భయపడాలంటావు. తప్పదా? ఇప్పుడు నువ్వు భయపడినా భయపడకపోయినా మా చేతుల్లో నువ్వు చావడం మాత్రం తప్పదు. ఎవరి చేతిలో ఎవరు చస్తారో డిసైడ్ చేయడానికి మనం ఎవరు సీత? మనం ఒక్క డిసైడ్ చేసుకుంటే దేవుడు మరొక డిసిషన్ తీసుకుంటాడు.
గన్ను నీకు పాయింట్ బ్లాంక్ లో ఉంది. నన్ను చంపాలి అన్న నీ ఎయిమ్ కొన్ని కిలోమీటర్ల అవతల ఉంది. ఇప్పుడు చెప్పు సీత, చచ్చేది నువ్వా నేనా? ఈగో మేడం మంచిగుండదు చెప్తున్నా. సీత సెల్లి మీదకెళ్ళి గన్ను తీసేయి, లేకుంటే కారు తీసుకుపోయి నేరుగా లారీ గుద్దేస్తా. నో ప్రాబ్లం. నీ ప్లాన్ ప్రకారం ఇంతకు ముందైతే కార్ యాక్సిడెంట్లో నేను ఒక్కదాన్నే చచ్చేదాన్ని. ఇప్పుడు ఇదే కార్లో 3 శవాలుంటాయి. మర్యాదగా కార్ ఆపు, లేదంటే సీతని షూట్ చేస్తాను. సో ఇప్పుడు నేను భయపడాలంటావు అంతేనా? నువ్వు షూట్ చేసినా నేను చావను, ఎందుకంటే అందులో బుల్లెట్స్ లేవు. కార్ ఎక్కగానే తీసేశాను. తెలివి ఎవరి సొత్తు కాదు. నీ చేతిలో బుల్లెట్స్ లేని గన్నుంది, నా అన్నయ్య చేతిలో నీ కారు స్టీరింగ్ ఉంది. ఇప్పుడు చెప్పు, దేవుడు ఎవరిని చంపాలని డెసిషన్ తీసుకున్నాడో? ఈగో శకుంతలక్య, కిడ్నాపింగ్లు చేసే నీకే ఇన్ని తెలివితేటలుంటే హెల్పింగ్ నేచర్ ఉండే మా సీత సిస్టర్ ఇంకెన్ని తెలివితేటలుండాలి? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు చేస్తున్న తప్పులకి శిక్ష వేస్తున్నాను. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే అంత అలసైపోయిందా? మా కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి అమాయకుల్ని బలి చేస్తావా? వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా? ఆడదానికి అందం అలంకారం, అణుకువ ఆభరణం. అదే ఆడది అహంకారం తలకెక్కించుకొని పంతాలు పగలు అని రెచ్చిపోతే జీవితం నాశనం అవుతుంది. నా భర్తని బయటికి రాకుండా అడ్డుపడి జైల్లోనే అంతం చేయాలని నువ్వనుకున్నావు, కానీ నేనది జరగనివ్వను. ఇంకొక బ్యాడ్ న్యూస్ చెప్పనా నీకు? నువ్వు అంతమైపోవడం ఖాయం. వద్దు సీత, నా మాట విను. అన్నయ్య, సలే విన్నావు కదా, కారు స్పీడ్ పెంచు. చావు దగ్గరవుతున్న కొద్దీ శకుంతలదేవి గుండె కొట్టుకుంటున్న స్పీడ్ కూడా పెరగాలి. ఆ సౌండ్ నాకు వినిపించాలి. గంతనేనంటవా? కార్ స్పీడ్ పెంచన్నయ్యా. ఇప్పుడు చూసిలే గేరు మారుస్తున్నా. సీత, నేను చెప్పిన మాట విను. పెంచన్నయ్యా. సీత, కారు ఆపమని చెప్పు. రే, కారు ఆపమని చెప్తున్నానా? కారు ఆపు. ఇప్పుడు చూసిలే టాప్ గేర్ వేస్తున్నా. ఏయ్, కారు ఆపరా. ఈగో శకుంతలక్కయ్య టాప్ గేర్ వేసినా. ఆపు. ఇంకా వెళ్ళన్నయ్యా.